హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే మ్యాథ్స్ 10th క్లాస్ ప్రాబబిలిటీలో మనం కార్డ్స్ ఉంటాయి కదా, వాటి గురించి జస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబబిలిటీలో చాప్టర్ నెంబర్ 13 ప్రాబబిలిటీ. వీటిలో కార్డ్స్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇక్కడ మనకి జస్ట్ ఒక్క ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చేద్దాం. వన్ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక వీడియోలో చెప్పాను 52 కార్డ్స్ ఉంటాయి, దానికి కింగ్స్ మళ్ళీ అంటే ఒక్కొక్క కార్డ్స్ చెప్పాను, డైమండ్స్, హార్ట్, క్లబ్ ఇలా చెప్పాను. ఆ వీడియో మీకు పెడతాను డిస్క్రిప్షన్లో, చూస్తే మీకు ఇది మొత్తం అర్థమవుతుంది. ఇది వినే ముందు అది వినాక అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, మనం 52 కార్డ్స్ ఉన్నాయి. వెల్ షఫల్ అంటే మొత్తం జంబల్ చేసేసాం. మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. ఓకేనా? ఏమన్నారంటే మొత్తం మనం 52 కార్డ్స్ షఫల్ చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఏం అడిగారంటే కింగ్ ఆఫ్ రెడ్ కలర్. రెడ్ కలర్ అంటే ఏంటి? రెండు ఉంటాయి కదా, హాట్ అండ్ డైమండ్. ఓకే, దీంట్లో ఇప్పుడు రెడ్ కలర్ అన్నప్పుడు గుర్తుంచుకోండి, రెడ్ కలర్ అంటే హార్ట్, డైమండ్. అదే బ్లాక్ అడిగారు అనుకోండి, బ్లాక్ కలర్ అని క్లబ్, స్పేడ్. తెలుసు కదా అవి. రెడ్ కలర్లో 2 కింగ్స్ అన్నారు అంటే దీంట్లో ఒక కింగ్ ఉంటుంది, దీంట్లో ఒక కింగ్ ఉంటుంది. ఓకేనా? ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఏంటి? ఈ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు మనం. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకి? టోటల్గా 52 కార్డ్స్. ఓకేనా? మనం సెలెక్ట్ చేసిందండి 2 కార్డ్సే కదా, అంటే కింగ్లో అంటే కింగ్స్ సెలెక్ట్ చేయమన్నారు. అది కూడా రెడ్ కలర్లో, హార్ట్లో ఒకటి ఉంది, డైమండ్లో ఒకటి ఉంది. కాబట్టి ఎన్ని కింగ్స్ ఉన్నాయి? 2 కింగ్స్. కానీ ఇక్కడ వాళ్ళే ఓకే అంతే కదా. మీకు ఫార్ములా కూడా చెప్పాను దీనికి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ అంటే మనం ఎంత సెలెక్ట్ చేసుకున్నాం? 2. టోటల్గా ఎన్ని ఉన్నాయి? 52. 2 1s are 2 2s are 4, 2 6 are 12, 1/26. దీనికి కింగ్ ఆఫ్ ఏ రెడ్ కలర్ సెలెక్ట్ చేయడానికి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫేస్ కార్డ్ అన్నారు. ఫేస్ కార్డ్ ఫేస్ కార్డ్ కదా. అయితే ఇప్పుడు ఈ ఫేస్ కార్డ్ అంటే ఏంటి? 3 వస్తాయి, KQJ. అంతేనా? ఏమేమి వస్తాయి? KQJ. ఈ 3 వీటిలో మనం సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ హార్ట్ ఉంది, డైమండ్ ఉంది, క్లబ్ ఉంది, స్పెడ్. ఈ 4లో ఇవి ఉంటాయి కదా మనకి ఫేస్ కార్డ్స్ అనేవి. ఎన్ని ఉంటాయి? 4లో ఎన్ని ఉంటాయి? 4 ఇంటూ ఎన్ని ఉంటాయి? ఒక దాంట్లో 3 ఉంటాయి. 4 ఇంటూ 3 12 అనేది ఇప్పుడు మనం ఏం చేసిన ఫేవరబుల్ అవుట్కమ్స్. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్ని 52. కాబట్టి 12/52. 2 6 are 12, 2 2s are 4, 2 6 are 12, 2 3s are 6, 2 2 3 6, 3/13 is the answer. ఓకేనా? ఫేస్ కార్డ్స్ ఎలా సెలెక్ట్ చేయాలో అర్థమైంది కదా, ఇట్లా వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఏ రెడ్ ఫేస్ కార్డ్ అని అడిగారు. అంటే ఎన్ని ఉంటాయి? ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. బట్ ఏమడిగారు? ఓన్లీ రెడ్ అంటే ఈ రెండిట్లో అడిగారు. అంటే దీంట్లో 3 ఉంటాయి, దీంట్లో 3 ఉంటాయి. అంటే ఎంత ఉంటాయి? 9 ఉంటాయి. 9/52. సారీ, ఫేస్ కార్డ్స్ అంటే KQJ ఉంటాయి. అవి కూడా ఓన్లీ రెడ్ కలర్లో అన్నారు.
దీంట్లో 3, దీంట్లో 3 అంటే 6 ఉంటాయి. సారీ, 6/52 total possible outcomes, favorable outcomes. 2 3s are 6, 2 2s are 4, 2 6s are 12. 3/26 is the answer. ఓకేనా, ఇట్లా వస్తాయి క్వశ్చన్స్. ఇవి మనం ఇప్పుడు కార్డ్స్ గురించి చేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారనమాట. ఎట్లా చెప్తా వినండి. ఇది కూడా రబ్ చేస్తున్నాం. కార్డ్స్ గురించి ఒక జస్ట్ 2-3 క్వశ్చన్స్ ఇస్తే మనకు అర్థమైపోతుంది. అందుకే అవి కొన్ని చెప్పాను నేను. మళ్ళీ ఒకవేళ ఇంకా క్వశ్చన్స్ చెప్పాలంటే వేరే వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్తానంటే ఇప్పుడు 2-3 క్వశ్చన్స్ చెప్పా కదా కార్డ్స్ గురించి. ఇప్పుడు ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్. ఇది ఒక బ్యాగ్, ఓకేనా. ఈ బ్యాగ్లో 3 రెడ్ బాల్స్, 5 బ్లాక్ బాల్స్. త్రీ రెడ్ బాల్స్, 5 బ్లాక్ బాల్స్. ఓకేనా, ఇట్లా. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ రెడ్ ప్లస్ బ్లాక్ బాల్స్ ఎన్ని అంటే 3 + 5 8 బాల్స్ టోటల్గా ఉన్నాయి. 8 బాల్స్ బ్యాగ్లో. అయితే నెక్స్ట్, వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ ది బాల్ సెలెక్టెడ్ ఈజ్ రెడ్. ఒకవేళ ఫస్ట్ వన్ ఓన్లీ రెడ్ సెలెక్ట్ చేయమన్నారు. టోటల్ బాల్స్ ఎన్ని? 8. ఓన్లీ ఏం సెలెక్ట్ చేయమన్నారు? రెడ్ బాల్స్. రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఆన్సర్ ఏమవుతుంది? 3/8. ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడిగారు దీంట్లోనే నాట్ రెడ్ అంటే రెడ్ కాకుండా, అంటే మిగిలితే ఏముంది? బ్లాక్. ఓకేనా, బ్లాక్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. బై టోటల్ ఎన్ని ఉన్నాయి? 8. 5/8. ఇది మనకి బాల్స్ యొక్క క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్ అండ్ బ్లాక్ బాల్స్, 5 బ్లాక్ బాల్స్. ఏ బాల్ ఈజ్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ అంటే తెలియకుండా మనం బాల్ తీసుకున్నాం. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ఒకవేళ మనం రెడ్ కలర్ బాల్స్ సెలెక్ట్ చేస్తే ఎన్ని ఉన్నాయి? 3. టోటల్గా 8. 3/8. నాట్ రెడ్ అంటే రెడ్ కాకుండా ఉంటే మిగతా కలరే కదా. అట్లా. నెక్స్ట్, ఇదే విధంగా మార్బుల్స్ ఇచ్చారు అంటే రాళ్ళు, స్టోన్స్ టైప్ మనకు క్వశ్చన్ ఇచ్చారు అనమాట. ఏంటి, ఒక బాక్స్ ఉంది, దీంట్లో 5 రెడ్ మార్బుల్స్. 5 రెడ్ మార్బుల్స్ మొత్తం ఇక్కడ పట్టలేదు కానీ 5 రెడ్ మార్బుల్స్ వేసాము. నెక్స్ట్ 8 వైట్ మార్బుల్స్. నెక్స్ట్ 4 గ్రీన్ మార్బుల్స్ అంటాం. అయితే 1 మార్బుల్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఎట్ ర్యాండమ్. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ది మార్బుల్ టేకెన్ అవుట్ విల్ బి రెడ్. ఒకవేళ మనం రెడ్ తీస్తే, ఓకేనా, రెడ్ టోటల్గా ఎన్ని ఉన్నాయి? 5 + 4 9, 9 + 8 17. టోటల్ 17 ఉన్నాయి. రెడ్ తీస్తే ఒకవేళ అంటే 5/17. ఓకేనా. సెకండ్, ఇంకోటి ఏమడిగారు? వైట్ అడిగారు. వైట్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? యాజ్ ఇట్ ఈస్ 17. ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే నాట్ గ్రీన్ అని అడిగారు. అంటే గ్రీన్ కాకుండా, అంటే ఈ గ్రీన్ తీసేసి ఈ గ్రీన్ని మనం కట్ చేసుకుంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 8 + 5 13. 13 ఇంకా టోటల్ ఎన్ని ఉన్నాయి? 17. కాబట్టి ఇది నాట్ గ్రీన్ అన్నప్పుడు మిగతాయి అండ్ ఓన్లీ గ్రీన్ తీసేసి మిగతాయి లెక్కేసినప్పుడు 13/17. ఓకేనా. ఇది మార్బుల్స్ ఒక క్వశ్చన్. కన్ఫర్మ్ ఇట్లా డైరెక్ట్ ఆన్సర్ అనేది వేయకూడదు. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాసిన తర్వాత ఈ ఆన్సర్ అనేది రాయాలి. లేకపోతే మనకి మార్క్స్ అనేవి పడవు. దేనికి వేసారో అర్థం కాకపోతే వాళ్ళకి.
ఒక్క క్వశ్చన్ చూద్దాము దీంట్లో. గోపి బైస్ ఏ ఫిష్ ఫ్రమ్ ఏ షాప్ ఫర్ హిస్ ఎక్వేరియం కోసం గోపి అనే అతడు ఫిషెస్ కొన్నాడు అనమాట. అయితే ద షాప్ కీపర్ టేక్స్ అవుట్ 1 fish at random from a tank containing 5 male fishes. 5 ఏమున్నాయి మేల్ ఫిషెస్, 8 ఫీమేల్ ఫిషెస్ అనమాట. ఓకే, see figure. What is the probability that the fish taken out of is one male what is the probability that the fish taken out is a male fish? ఒకవేళ మేల్ ఫిష్ తీస్తే ప్రాబబిలిటీ ఎంత అని అడిగారు. అయితే టోటల్ ఫిషెస్ ఎంత మనకి ఇప్పుడు 13 ఫిషెస్ టోటల్గా. ఓన్లీ మెయిల్ ఫిషెస్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 5/13 అవుతుంది. ఇక్కడ మనం ఆన్సర్ ఎట్లా రాసుకోవాలని చెప్పా మీకు, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని క్వశ్చన్ ఆన్సర్ సొల్యూషన్ పెట్టిన తర్వాత ఇట్లా పెట్టి తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ అంటే ఇది ముందే రాసుకోవాలి మనం. టోటల్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఆర్ 13 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ టోటల్ ఎంత 13, మనం ఫేవరబుల్ చేసుకున్నాయి 5 కాబట్టి 5/13 ఇట్లా రాయాలి. ఎప్పుడైనా కన్ఫర్మ్ గుర్తుంచుకోండి. ఈ ఫార్ములా ఇది రాయకపోతే మనకి కన్ఫర్మ్ ప్రాబిలిటీలో మార్క్స్ అనేవి పడవు. ఓకేనా, అది రాయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Like video, share video for your friends and your family members.